నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. సో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆ 101వ శత జయంతి అయితే జరుపుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు వచ్చి ఆయనకి గల్ల నివాళులు అయితే అర్పించడం జరిగింది. సో తెలుగు జాతి జీవన గతిని మార్చేసిన మహనీయుడు అని చెప్పుకోవచ్చు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు వచ్చారు. ఇప్పుడే నివాళులు అర్పించి వెళ్ళారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఘన నివాళులు అర్పించే సందర్భంగా ఇక్కడ చాలామంది అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువగా వచ్చారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో తొమ్మిట్రమ్మ, సో ఇతను వచ్చి చాలా చిన్న పిల్లగాడు. అంటే ఎందుకు నీకు ఎన్టీఆర్ అంటే ఇష్టం? నాకు ఇష్టం అన్న, ఎందుకో తెలియదు. ఎప్పటి నుంచి ఇష్టం ఎన్టీఆర్ అంటే? చాలా చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? ఎందుకు ఇష్టం? తెలీదు. ఎన్టీఆర్ అంటే ఇష్టం. మార్నింగ్ వచ్చినామన్న, మార్నింగ్ 3 o'clock వచ్చినాం మేము. 3కి వచ్చాక నిలబడ్డాము. అప్పటికే వచ్చేసినారు జనాలు కొందరు. పొద్దున్నే 3కే వచ్చారా? చాలా మంది 3కి వచ్చినారు. మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ అయితే తోసేసినారు మమ్మల్ని. ఇక్కడ అసలు నిలబడినీలే బయట. లోపలికి వచ్చే టైంకి అందరినీ తోసేసినారు. మళ్ళీ కట్టెలు పట్టుకొని వస్తున్నారు మీదకేమన్నా అంటే. ఎన్ని క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్లోనే నీకు ఎన్టీఆర్ మీద ఎంత అభిమానం ఏంటి? ఇష్టం అన్న నాకు ఎన్టీఆర్ అంటే. సీనియర్ ఎన్టీఆర్? మా ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్సే. ఎక్కడ మీ హౌస్? ఎక్కడ? మాది అమీర్పేట అన్న. మార్నింగ్ 2:30కే లేచి మొత్తం రెడీ అయిపోయి వచ్చేసినాం ఇక్కడికి 3కి అంతా. అంత ఇష్టమా నీకు? అభిమానమా అన్న? ఎన్టీఆర్ గారిని చూసావు ఇందాక వచ్చారు మరి? కనిపించినాడు అన్న, అది దూరం నుంచి కనిపించినాడు. అది కూడా కొంచెం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం నీకు? చాలా. సో చూసాం కదా, మన చిన్న బాలుడు కూడా ఎన్టీఆర్కి అభిమానులు అయితే చాలామంది ఉన్నారు. ఒక చిన్న బాలుడు కూడా మనకు నిదర్శనం. సో చూస్తున్నాం కదా, స్వర్గీయ నందమూరి తారక రామారావు కలియుగ రాముడు అని చెప్పుకొచ్చిన రాజకీయాల్లో మానవత్వపు పరిణము అద్దిన ఒక స్వర్గీయ కలియుగ రాముడు అని చెప్పుకోవచ్చు. శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అన్నగారి ఆశయాలను స్మరించుకుంటూ ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తుంది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే. సో బాబాయ్ ఎట్లా మీరు? సో మీరేం చేస్తూ ఉంటారు? నేను వ్యాపారం చేస్తాను. సో మీరు ఇంత పొద్దున్నే మనకి ఇక్కడ అంటే ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం సార్. ఆయన భగవంతుడే రూపంలో ఉంటాడు తెలియగానే ఆయన రూపంలో భగవంతుని చూసినాం మనం. అందుకోసం అంటే ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం సార్. నేను దగ్గర 78 నుంచి ఆయన 77 నుంచి ఏది అడవి రాముడు రిలీజ్ అయినప్పుడు చూస్తున్నాము. ఆయన అంటే చాలా అభిమానం సార్ నాకు. సో అంటే ఇందాక చూసారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ రామ్ గారిని? ఆయనకు అవసరం లేదు మాకు. మేము ఈయన గురించి వచ్చిన పెద్ద ఆయన గురించి. ఇప్పుడు ఆయన చిన్న ఆయన వచ్చిండంటే కనీసం ప్రజలకి ఇట్లా అంటేనని చాలా ఇది ఉంటుంది కదా సార్. నిజమే కదా? ఇప్పుడు 1000 మంది వచ్చిర్రు, జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు, కానీ ప్రజలకి ఇట్లా ఇది వాజ్ చేస్తారని ఇది ఉంటుంది కదా సార్. నిజమే కదా? మరి అట్లా కాదు, మీ పెద్ద ఎన్టీఆర్ గురించి మేము వచ్చినాం సార్. ఆయన నేను సంవత్సరం దగ్గర 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను కంటిన్యూగా. అయితే 3 సంవత్సరాల నుంచి పొద్దున్న మాత్రం వస్తున్నాను. అప్పుడు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట వస్తుంటాను. ఇప్పుడు పొద్దున్న వస్తున్నాం అన్నట్టు అంతే. నివాళులు అర్పించారా మీరు? ఓకే సార్, నివాళులు అర్పించారా మీరు? సార్ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇతనికి పెద్ద ఫ్యాన్ గా మిగిలిపోయారు? 77 నుంచి సార్. అడవి రాముడు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి, అప్పటి నుంచి నాకు చాలా అభిమానం సార్. ఎందుకోసం అంటే భగవంతుడు ఎట్లున్నా చూడలేదు సార్. మనం ఆయన రూపంలో భగవంతుడు చూసినాం. ఆయన్నే మనకు భగవంతుడు అనుకున్నాం. రాముడు ఎట్లుంటాడు, కృష్ణుడు ఎట్లుంటాడు, అర్జునుడు ఎట్లుంటాడు, దుర్యోధనుడు ఎట్లుంటాడు, ఎవరు చూడలేదు. ఆయన రూపంలో మనం చూసినాం సార్. ఏంటి అందుకోసం అభిమానం సార్, వేరేం లేదు. సో చూసాం కదా, అంటే రాముడు ఎట్లా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎట్లా ఉంటాడో తెలియదు. ఈయన రూపంలో మేము ఆయన్ని 70 ఏళ్ళని చూసుకుందామని చెప్తున్నాడు ఈసారి అయితే. సో చూసాం కదా, తెలుగు జాతి జీవన గతిని మార్చేసిన మహనీయుడు అని చెప్పుకోవచ్చు అన్న నందమూరి స్వర్గీయ రామారావు గారు. సో ఇంకా చాలామంది ప్రజలు అయితే వచ్చారు. సో చూసాం కదా, మన కొంతమంది అయితే కార్యకర్తలు అని చెప్పుకోవచ్చు, అభిమానులు అని చెప్పుకోవచ్చు. మంత్రాలయం కర్నూలు జిల్లా నుంచి వచ్చారు. సో సార్ నమస్తే సార్. నమస్తే అన్న, చెప్పండి. ఎందుకు మీకు ఎన్టీఆర్ గారు అంటే ఇంత అభిమానం? మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే పిచ్చి అభిమానం అన్న. మాకు మా ఆయన మాకు గౌరవనీయులు, మాకు దేవునితో సమానం ఆయన. సుమారు 8 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు అడిగి. అక్కడ నుంచి 400 కిలోమీటర్ వచ్చాము. అందరూ బ్యాగులతో ఉండారే వీళ్ళు. ఇంకా కలిసి మీ డ్రెస్ కూడా మార్చుకొని ఉండరు, డైరెక్ట్ ఇటే వచ్చారు మీరు? ఇక్కడికే వచ్చేసాం డైరెక్ట్. ఇంకా డ్రెస్ కూడా మార్చుకోలేదు, అసలు పళ్ళతో ఒప్పుకోలేదు ఇంకెంతవరకు. పెద్ద ఆయన్ని చూడాలా, దర్శించుకోవాలి ఆయన్ని, ఆయన సమాధి దగ్గర వచ్చి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో వచ్చేసాం. కేవలం ఈ పని మీద వచ్చారా లేదా వేరే పని మీద వచ్చారా? ఇక్కడికే పెద్ద ఆయన వచ్చి, అందులో వచ్చి మా హీరో గారు కూడా వస్తారని, ఎన్టీఆర్ కానీ, బాలయ్య బాబు కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ వచ్చారు. వాళ్ళు వచ్చారు. ఇంకా పెద్ద మా బాలయ్య బాబు రాలే. ఇంకా
మనం అక్కడి నుంచి బాలయ్య బాబు కోసం వచ్చాము. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మనం చిన్న చిన్న పిల్లలు అదేవిధంగా ఒక యూత్ అయితే మనం చూసుకోవచ్చు. వాళ్ళ చేతి మీద అయితే పచ్చబొట్లు వేసుకుంటారు, గుండె మీద అయితే ఆయన ఆ టాటూలు వేయించుకుంటారు. అంటే ఈ వయసులో కూడా ఆయన జై బాలయ్య అని చేతి మీద రాపించుకోవడం అంటే ఒక పెద్ద విచిత్రం అని చెప్పుకోవచ్చు. సో ఇంకా అంటే ఎన్టీఆర్ గారిని చూసారా మీరు? జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. చూసాం చూసాం చూసాం. బాబు వచ్చి వాళ్ళ తాతగారికి నివాళులు అర్పించి వెళ్ళారు. కళ్యాణ్ రాంబాబు వచ్చినాడు. ఇప్పుడు అదే తొందరలోనే బాలయ్య బాబు వస్తారని చెప్పినారు. అందుకోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ బాలయ్య బాబు కోసం వెయిటింగ్. బాలయ్య బాబు కోసం వెయిటింగ్. సో చూసాం కదా ఎంతమంది అయితే కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి అయితే వచ్చారు. సో ఎంత కుర్రోళ్ళగా ఒక చేతి మీద పచ్చబొట్టు వేయించుకొని జై బాలయ్య అని మితిమీరిన అభిమానం చెప్పుకోవచ్చు మీరు అది. సో చూసాం కదా ఇప్పటికైతే అందరు స్మారకం మొత్తం అమర్పించారు పెద్ద ఆయనకి. సో ఇంకా బాలయ్య బాబు గారు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మన జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి పాదయాత్రతో చెప్పులు లేకుండా అయితే ఖమ్మం జిల్లా నుంచి అయితే వచ్చాడు. సో ఎట్లా ఉంది బ్రో అప్పుడు ఎన్టీఆర్ని కలిసావు మరి? కలిసానన్న, సంతోషం వేసింది, చెప్పలేనంత సంతోషం అన్న, దేవుణ్ణి చూసినట్టుంది. ఇక కాళ్ళు మొత్తం తగ్గిపోయా? తగ్గిపోయినా అన్న, తగ్గిపోయినా మొత్తం. వాళ్ళ ఇంటికాడ పోయినప్పుడు, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తగ్గిపోయినాను ఆల్మోస్ట్. చూసేవన్నాడు మరి? చూశాడు, అన్నయ్య కూడా బాధపడ్డాడు అన్న. బాధపడి ఇంటికి వెళ్ళిపోమని మళ్ళీ పిలిపిస్తాను అన్నాడు. ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోను అన్నాడు, జాగ్రత్త ఇంటికి వెళ్ళి మంచి ఆరోగ్యం మంచి చూసుకోమని చెప్పి పంపించాడు. మళ్ళీ పిలిపిస్తా అన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు మరి అడిగి? మళ్ళీ ఇప్పుడు దేవుణ్ణి ఒకసారి చూస్తే మళ్ళీ చూడబుద్ది కదా అన్న, అలాగే నాకు కూడా మళ్ళీ ఒకసారి చూడబుద్ది అన్న. మళ్ళీ నైటే బయలుదేరి వచ్చిన ఎన్టీఆర్ అన్న కోసం. అంటే కేవలం ఎన్టీఆర్ని చూడటానికి లేదా పెద్ద ఆయన కూడా స్మరించడానికి వచ్చావా? పెద్ద ఆయన గురించి అన్నయ్య ఫ్యామిలీ తరపున నుంచి అందరి కోసం వచ్చిన అన్న, ఫ్యాన్స్ అంతా ఖమ్మం నుంచి వచ్చిన. మా వాళ్ళు ఒక 10 మెంబర్స్ దాకా వచ్చిరన్న. ఎట్టకెళ్ళకి మీడియా దయ వల్ల నువ్వు ఎన్టీఆర్ని అయితే కలిసావు? కలిసానన్న, సంతోషం అన్న. ఆల్మోస్ట్ అయితే ఎన్టీఆర్ అని కలిసిన మళ్ళీ చూడటం అంటే ఇంకా చాలా సంతోషంగా ఉంది. పేరు పేరు మర్చిపోయావు సరే? నాగేంద్ర బాబు అన్న, ఖమ్మం జిల్లా. సో మనోడైతే నాకైతే నల్గొండ హైవేలో, నల్గొండ అనేది హైదరాబాద్ వచ్చే మార్గంలో అయితే నాకు కనపడ్డారు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1 month బిఫోర్. సో చెప్పులు లేకుండా పాదయాత్ర చేసుకుంటా జూనియర్ ఎన్టీఆర్ని కలవాలని నడుచుకుంటూ వచ్చాడు. అప్పటికే మనోడు కాలు మొత్తం బొబ్బలు పడి బ్లడ్ వస్తా అట్లా జరుగుతుంది. సో ఎట్టకేళ్ళకైతే జూనియర్ ఎన్టీఆర్ని కలిశాడు. మరలా ఈడు మనకి ఇప్పుడు కలుసుకున్నారు. సో పెద్ద అయిన స్మారక దినోత్సవం సందర్భంగా మనోడు కలిశాడు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది తమ్ముడు ఎన్టీఆర్ని కలిసినందుకు, అదేవిధంగా పెద్ద అయిన స్మారక దినోత్సవం వచ్చినందుకు. సో ఇంకా చాలామంది ప్రజలు కూడా వచ్చారు, అభిమానులు వచ్చారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది అయితే అభిమానులు అంటే వాళ్ళ అభిమానం చూపించుకోవడానికి అయితే సైక్లింగ్ మీద వచ్చారు. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఘన నివాళులు వాళ్ళు అర్పించారా, లేకపోతే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చారు, ఆయన కలిసారా, లేకపోతే మొత్తం వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హలో అండి. సో ఇంత పొద్దున్నే మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటారు? ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు, ఈ దేశం ఎంతో గర్వించదగిన రోజు. ఈ దేశం ఒక యుగ పురుషుడికి జన్మనిచ్చిన రోజు. 101 సంవత్సరాల క్రితం ఇదే రోజు మే 8న అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మించారు. ముందుగా ఆయనకి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. అలాంటి మంచి వ్యక్తి మన రాష్ట్రానికి ఎంత అవసరమో ఏ ఒక్క చిన్న పిల్లవాడిని అడిగినా, ఏ ఒక్క ఆడబిడ్డని అడిగినా చెప్తారు. ఆయన చేసిన సినిమాల్లో అప్పుడు చేసిన కొన్ని కార్యక్రమాలు కానీ, ఆ టైంలో దివిసీమలో వచ్చిన తుఫానికి ఆయన చేసిన కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆయన చేసిన ప్రజాసేవ కానివ్వండి, ఏదైనా చిరస్మరణీయం. ఆయన మించిన మహానుభావుడు లేడనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆయన చూసి నేర్చుకున్నవారే. ఈ రోజుకి ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న అక్కడ కొత్తగా రాబోతున్న ప్రభుత్వం అయినా అందరూ కూడా మన శ్రీ నందమూరి తారక రామారావు గారి వాళ్ళ ఆశయాలతో వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ సీఎం అంటే మన రేవంత్ రెడ్డి గారు, మన టీడీపీ నుంచి పార్టీ నుంచి వచ్చిన ఆయనే. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో రాబోతున్న ప్రభుత్వం ఇంకా కరెక్ట్గా ఇంకా వారం, మళ్ళీ మంగళవారమే, ఎంతో దూరం లేదు. గుద్ది మరీ చెప్తున్నాము, ఇదే మాదే అక్కడ విజయం. అది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, దాదాపు 130, 140 అని. ఎస్, డెఫినెట్గా 130, 140 కాకపోయినా మినిమం 140, 150తో డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. ఇది అంతా పెద్ద ఆయన రామారావు గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి. సో ఆయనకి నివాళులర్పించడానికి మేము సైక్లింగ్ వాళ్ళందరం వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఈ టైంలో ఒక వేరే వార్త అడుగుతాను, తప్పుగా అనుకోమాకండి. సో బుద్ధ వెంకన్న గారు ఏమన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అదేవిధంగా టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. దానికి మీరే ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతం అన్నగారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, దాన్ని మనం ఎవరైనా ఎక్కిపించాల్సిందే. సో ఎన్టీఆర్ వచ్చుంటే ఆయన కుటుంబం, వాళ్ళంతా ఒక కుటుంబం వచ్చుంటారు, నివాళులర్పించడం తప్పు లేదు, ఎవరైనా రావచ్చు. వాళ్ళు కాదు సార్, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు.
అది డెఫినెట్గా జూనియర్ కామెంట్ చేయాలి, పార్టీకి ఆయనకి సంబంధం ఉందో లేదా అనేది మనం కామెంట్ చేయడానికి ఐ థింక్ ఐఎమ్ నాట్ రైట్ గాయ్. అంటే ఇంకా పార్టీలో అధికారం ఉందా లేదా? ప్రస్తుతం అయితే ఐ థింక్ అఫీషియల్లీ హీ డజంట్ హోల్డ్ ఎనీ స్టేటస్ ఇన్ ద పార్టీ. రాబోయే రోజుల్లో ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు పార్టీలోకి? అది మరి బాబు గారి నిర్ణయంతో ఉంటుంది అది. బాబు గారి నిర్ణయమా? అంతే కదా. అంటే ఈ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంచెం ఒక భాగం ఉంటుంది కదా, డెఫినెట్గా వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి. ఓన్లీ జూనియర్ ఇంటర్గా ఇప్పుడు నేను వెళ్ళినా నేను పని చేస్తాను నాకు ఉండదా ఏంటి? ఎవరికైనా ఉంటుంది అది. ఇప్పుడు మీరు అక్కడ టీడీపీలో ఎంతమంది నాయకులు అడ్ జంపులు హార్స్ రైడింగ్ దొరికితే అడ్ జంప్ చేస్తారు, ఇటు జంప్ చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎక్కడి నుంచి పుట్టింది? టీడీపీ నుంచి పుట్టింది కదా అది. సో ఎంతమంది చేసిన కార్యకర్తలు ఎక్కడికి వెళ్తారు? దే స్టిల్ స్టే బ్యాక్. తెలుగుదేశానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం కార్యకర్తలు. నాయకులు వస్తారు పోతూ ఉంటారు, ఇబ్బంది లేదు. సో కార్యకర్త అనేది ఎప్పుడు మారలే. సో అదే అన్నగారు కార్యకర్తలు నేర్పింది. అందుకే ఏ ఒక్క పార్టీ వాళ్ళు జరిగే సభలకు కూడా అంత పెద్దగా జనాలు రారు. కానీ మహానాడికి ఎప్పుడైనా చూస్తే మీకు నిజంగా ఆయన పెద్ద ఆయన చెప్పినట్టు నేల ఈనిందా ఆకాశానికి చిల్లుబడిందా అన్నట్టుగా ఉంటుంది. సో ఆ కార్యకర్తలే పార్టీకి బలం. సో ఆయన స్థాపించిన పార్టీ అది. సో డెఫినెట్గా ఎల్లకాలం ఆ పార్టీ జనాలకి సేవలోనే ఉంటుంది, దాని మించి ఇంకేం ఉండదు. అంటే చాలా మంది వస్తారు, ఎట్లా అభిమానులు వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. సో మీరేంటి కొత్తగా సైక్లింగ్ వేసుకొని? పోయిన సంవత్సరం కూడా మేము లాస్ట్ టైం 100th బర్త్డే కూడా ఇట్లానే ఆ రోజు ఇంకా పెద్ద సంఖ్యలో వచ్చాం, దాదాపు 100 సైకిల్తో వచ్చాము మేము. ఆ రోజు వీడియోస్ కూడా ఉంటే మీకు ఇక్కడే సేమ్ స్పాట్లో ఆ రోజు ఇంకా భారీ ఎత్తున వచ్చాము. మొత్తం సిటీ మొత్తం చేసి అదే కాకుండా 100 kilometers రైడ్ కూడా చేసాము మేము ఆ రోజు అన్నగారు 100th బర్త్డేకి. సో మేము టు బీ యాక్టివ్ మేము అందరూ సైక్లిస్ట్లో. సో సైకిల్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, అన్ని రకరకాలుగా ఉన్నాయి. సో పార్ట్ ఆఫ్ ద గేమ్, పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే ఇదంతా. ఓకే, చూసాం కదా ఆ సైక్లింగ్ చేసి ఆ ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అయితే అర్పించడం జరిగింది. సో ఇది ఇక మరి పరిస్థితి. సో కెమెరామ్యాన్ చందన్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్. సో ఈ ఎన్టీఆర్ గారి దగ్గరికి అయితే చాలా మంది అభిమానులు కార్యకర్తలు అని చెప్పుకోవచ్చు. సో చాలా మంది అయితే ఇక్కడికి తండోపతండాలుగా వస్తున్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి రావడం? సికింద్రాబాద్ హిమాలయల్ అన్న తరపున వచ్చినాము. ఓకే, చెప్పండి. ఎన్టీఆర్కి మనం పెద్ద వీరాభిమానులము. ఆయన కోసము ఎక్కడికైనా ఈడికైనా పోయేదానికైనా రెడీ. అంటే ఎన్ని గంటలకు వచ్చారు మీ దగ్గరికి? మార్నింగ్ 3:10 కల్లా ఇక్కడ ఉన్నాం. 3 వచ్చావా? అప్పుడు నేను చేస్తున్నా ఇక్కడ. ఏం చేస్తాం, అన్న వస్తాడు ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ ఆయన కోసము 3 గంటలకు కాదు, రాత్రి 12 గంటలకు 11 గంటలకు వచ్చి ఈడ ఉన్నామన్నా ఉంటాం. జూనియర్ ఎన్టీఆర్ కోసం. ఎన్టీఆర్ కోసం అంటే అంత అభిమానం. అంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఒకటి, అది వేరు కదా. ఆయన ఎక్కడున్నా ఎక్కడ పోతున్నా ఆయన చూసేదాని కోసం, ఆయన ఎన్నుకుండేదాని కోసం ఎక్కడికైనా రెడీ. చెప్పేందండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఒకటి, సో మీరు చెప్పేది ఒకటి. ఇక్కడ వాళ్ళ తాత జయంతి కోసం ఆయన వచ్చినాడు. ఆయన జయంతి కోసం వచ్చినా ఇంకో దానికి పోయినా ఎన్టీఆర్ అంటే అంత అభిమానము. ఎన్టీఆర్ కోసం ఎక్కడికైనా వెళ్తాము. ఎన్టీఆర్ అంటే అక్కడికి వెళ్తా అంటున్నారు. బయట లోపలికి వెళ్ళి మరి నివాళులు అర్పించారు పెద్దానికి? చేసినాము. ఫోటోలు గిటోలు వీడియోస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. సో మీలో పెద్దవారు ఇంకా మరి ఎన్టీఆర్ గారి 101వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఘాట్కి రావటం జరిగింది. ఆ మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్ర అజరామరంగానే ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడుగాను, అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నింటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. నేను ఆయన భార్యని అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు, యావత్ ఆంధ్ర జాతే కాదు, ఎక్కడ విదేశీయాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ఎన్నో చోట్ల
మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది. 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అది నిజమైన ఇది. అంటే మనిషి పుట్టుక ఎక్కడ ఉంటుందంటే మరణం తర్వాతే ఉంటుంది. మరణించిన బ్రతికుండే వాళ్ళు ఎవరో భగవద్గీత చెప్పినట్టు కూడా అటువంటి మహామనిషి జాతస్య ధ్రువోహి మృత్యు అన్నట్టు మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి అది సహజమైనటువంటిది. మరణించిన బ్రతికి ఉండటం అనేది ఒక్క ఎన్టీఆర్ గారికే సాధ్యపడింది అనుకోవాలా. ఆయన ఎప్పటికీ ఉంటారు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి, ఎప్పటికీ అందాలి. ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి, తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి. నాయకులైన వాళ్ళు స్వార్థానికి, అవినీతికి తల వంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అందువల్ల ప్రజల కోసం జీవించేవాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు. అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది. అదే కంటిన్యూ అవుతుంది కూడా. అందువలన రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.